మరొకసారి చిన్నారుల కోసం మీ కరతాళ ధ్వనులతో ఎన్కన్వెన్షన్ మోగిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవింగ్ ఆన్, ఇప్పుడు రాబోతున్న వారికి పరిచయాలు, ఇంట్రొడక్షన్స్ అక్కర్లేదండి. ఈ దంపతుల గురించి ఏం చెప్పాలి? వీళ్ళు ఒకరు నటనలో వర్సటైల్ అయితే మరొకరు వ్యాఖ్యాతగా వర్సటైల్. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నన్ అదర్ దాన్ ద కనకాలాస్. అండ్ బై ద వే, ఈ సినిమాతో మనందరి ఫేవరెట్ రాజీవ్ కనకాల గారు, అలాగే సుమా కనకాల గారి తనయుడు రోషన్, మరో రోషన్ అండి. ఈ రోషన్ మన కన్ఫ్యూజన్ లేకుండా హీరో రోషన్, రోషన్ సాలూరి అండ్ రోషన్ కనకాల అనుకుందాం. ఫిక్సా? క్లారిటీ వచ్చిందిగా? సో పిలిచేద్దామా? ద కనకాలాస్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇదేమన్నా బాగుందా? మీ ముందు యాంకరింగ్ చేయడం అంటే సచిన్ టెండూల్కర్కి క్రికెట్ గురించి చెప్పినట్టు. నేను ఎంత కంగారు పడ్డానో మీకు తెలుసా? సరే కానీ ఎందుకు అటెన్షన్ అంతా ఇప్పుడు అక్కడ ఉండాలి. ద టాల్ కనకాల కౌంటర్ ఇవ్వాలా? ఎందుకు సార్? వదిలేసి మన ఇంట్లో ఉండేది పట్టుకొచ్చేసావా మైకు? మీరు వచ్చాక మైక్ నా చేతిలో ఏం బాగుంటుంది? మాట్లాడండి. అక్కినేని నాగార్జున గారు ప్రెజెన్స్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, అన్నపూర్ణ స్టూడియోస్, నిమ్మగడ్డ ప్రసాద్ గారు, అలాగే జి నాగకోటేశ్వరరావు గారి దర్శకత్వంలో రోషన్ సాలూరి అందమైనటువంటి సంగీతంతో ఇంట్రడ్యూసింగ్ శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ అండ్ హీరో హీరోయిన్లుగా మన ముందుకు రాబోతున్న నిర్మల కాన్వెంట్ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. అబ్బా అమ్మా, ఇది నా ఖాతాలో లేకుండా చేద్దామనా? ఎంతసేపటి నుంచి కంట్రోల్ చేసుకుని మొత్తం ఫ్లష్ చేశారా ఇప్పుడు? పోన్లేండి. కాదు, అన్డౌటెడ్లీ యాంకరింగ్ క్వీన్. నాకు ఈరోజు ఒక విషయం అర్థమైంది. అక్కడ కూర్చొని చూడడం చాలా కష్టం అని అర్థమైంది. ఆ యాంగిల్ నాకు ఇప్పటి వరకు తెలియలేదు. నచ్చిందా? మొత్తానికి ఈ రోజు నాకు ఆ యాంగిల్ తెలిసింది. నాకు అది చాలా కష్టం అని తెలిసింది. అక్కడ కూర్చోవడం చాలాసేపటి నుంచి నీ మైక్ లాగేద్దామని నేను చాలా ట్రై చేశాను. But with great difficulty, I had to sit there. Anyway, I am your junior akka. You don't have to chinofy the mic from me. మీరు అడగాలి, నేను ఇచ్చేయాలి అంతే. చీరోఫై. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? చెయ్యి. ఆహా, ఈ ప్లేస్ తమ్ముడు, ఈ ప్లేస్ రోషన్ కనకాలది ఈరోజు. సో ద ప్రౌడ్ పేరెంట్స్ ఆఫ్ రోషన్ కనకాల. హీ ఈజ్ మై తమ్ముడు. ఆహా, అవును, అందరూ అదే అనుకున్నారు, మీరు క్లారిటీ ఇచ్చారు. రోషన్, అసలు మీలో మీ అమ్మ క్వాలిటీస్ ఉన్నాయా? కౌంటర్లు అలాంటివి ఇవ్వాలనిపిస్తే నేను మైక్ అడుగు, నేను ఇచ్చేస్తాను. తమ్ముడు అంటోంది అంటే నీ ఏజ్ ఎక్కువైందా? మమ్మీ వయసు మమ్మీ అని ఒక్కసారి అనవా? అమ్మా అనరా అంటోంది నాకు. అమ్మా నన్ను కాదు, అక్కడ అనసూయ. చూసావా, నీలో ఉండేటువంటి ఆ మాతృత్వాన్ని గుర్తించిన మా వాడు నిన్ను చూసి అమ్మా అన్నాడు. ఐఎమ్ ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూర్. అమ్మా, ఇంకెంత పెరుగుతావు అబ్బాయి? నా వల్ల కాదు, ఈ జనరేషన్ గ్రేట్. టాలెంట్లో ఇలాగే ఇంకా హైట్ పెరగాలి, ఫిజికల్గా వద్దు, బాగుండదు, కష్టం వాళ్ళకి తర్వాత వెతకడం. ఎందుకు? రాజమౌళి గారు తర్వాత బాహుబలి 3, 4, 5, 6 తీయరా ఏంటి? నా వల్ల కాదు. ప్రస్తుతం నిర్మల కాన్వెంట్లో రోషన్ కనకాల ఈజ్ డెబ్యూయింగ్. దాని గురించి యాజ్ ప్రౌడ్ పేరెంట్స్ రాజీవ్ గారు, ఫాలోడ్ బై సుమ గారు. నిర్మల కాన్వెంట్ ఇక్కడ విచ్చేసిన ముందు మీ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ కొన్ని థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన సందర్భం ఇది.
నాకు రోషన్ యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే ఎంతమంది ఒక పెద్ద సంస్థ నుంచి యు ఆర్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్. నేను నాగార్జున గారితో యాక్ట్ చేశాను ఆటో డ్రైవర్ అనే సినిమా వే బ్యాక్ 97 అన్నపూర్ణ స్టూడియోస్లో. ఆయన నన్ను పట్టుకొని లాగి ఒక్క తన్ని రై ఆగు ఆవేశపడకని చెప్పే సీను. సో అక్కడ అలాంటిది మాకు. బట్ మీకు ఇలాంటి వేదిక మీదకి తీసుకొస్తున్నందుకు యు ఆర్ వెరీ మచ్ బ్లెస్డ్. అండ్ అతను బ్లెస్ చేస్తున్నందుకు సార్ థ్యాంక్ యూ నాగార్జున గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి, అండ్ డైరెక్టర్ మా జీకే బాయ్ వాళ్ళ ఫాదర్ నాగకోటేశ్వరరావు గారికి. సో మిగతా టీం ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ, ప్లస్ కెమెరామ్యాన్ విశ్వ గారికి, అండ్ టుడేస్ హీరో రోషన్ సాలూరి, వీళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ రోష్ ఏ మ్యాన్, క్యూట్ మ్యాన్, యంగ్ మ్యాన్, లవ్లీ స్మైల్. నువ్వు వేస్తావు, నువ్వు పడేస్తావు, నువ్వు ప్రిపేర్ అయ్యేవులే ఇండస్ట్రీ అంతా పడేయడానికి. సో ఆల్ ది బెస్ట్. అండ్ హీరోయిన్ శ్రీయ వర్మజీ ఆల్ ద బెస్ట్. సో ఇక్కడ ఇంతమంది పెద్దలు వచ్చి ఇక్కడ దీవిస్తున్నందుకు, అందరూ సహృదయంతో దీవిస్తున్నందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ పుత్రోత్సాహం బహుశా సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని మీద నేను ఇప్పుడు ఇంటర్వ్యూలు బోల్డ్ అని, సార్ ప్లీజ్ ఐ విల్ బీ గివింగ్ ఇంటర్వ్యూస్ సినిమా గురించి. రిలీజ్ అయిన తర్వాత ఇస్తాను తప్పకుండా, అప్పుడు మాట్లాడతాను ఆ సినిమా గురించి. విష్ యూ ఆల్ ద బెస్ట్ రోష్, యు ఆర్ లక్కీ, కంగ్రాట్స్. నెక్స్ట్ ఎవరు మాట్లాడాలో యాంకర్ చెప్పాలి, అది స్టేజ్ ధర్మం యాక్చువల్లీ. అమ్మో, థ్యాంక్ యూ రాజీవ్ గారు. ఇప్పుడు మిస్సెస్ సుమా కనకాల గారిని, అమ్మో నోరు తిరగట్లేదు, ఇప్పుడు సుమా కనకాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలా ఎప్పుడు నాకెవరు చెప్పలేదు కదా, అందుకని ఒకసారి విందామని. అయ్యో, ద వెరీ టాలెంటెడ్, ద వెరీ మనందరం గర్వించదగ్గ సుమా గారు. అనసూయ ఆపేసే. ఇప్పుడు గర్వించదగ్గ క్షణం వచ్చేసింది. వాళ్ళ అబ్బాయి డెబ్యూ చేస్తున్నారు నిర్మలా కాన్వెంట్లో. సో ఈ సందర్భంగా మీ మనోభావాలని బయట పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. నా మనోభావాలు ఎప్పుడు బయటే ఉంటాయి. ఊరుకోండి. ఓకే, సో ఎప్పుడు యాంకరింగ్ చేసే నాకు ఈరోజు తల్లి పాత్ర దొరికింది. సినిమాల్లో కాదు, ఆడియో రిలీజ్లో. ఇలా జరుగుతుంది అనుకోలేదు. నేను యాంకర్ అవుతానని కలలో కూడా అనుకోలేదు. నేను యాంకర్ని అయ్యాను. వీడు మరి యాక్టింగ్ వైపు వచ్చాడు. ప్రోత్సాహం లభిస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్ గారు, నాగార్జున గారు, ఎవ్రీబడి ఈజ్ ఎంకరేజింగ్. ద బెస్ట్ పార్ట్ అబౌట్ నాగార్జున గారు ఇస్, నాగార్జున గారితో షూటింగ్ జరిగిన రోజు వాడు వచ్చి నాతో ఏదైతే విషయం షేర్ చేసుకున్నారో, నాగార్జున గారు తర్వాత ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్లో కూడా అదే విషయాన్ని షేర్ చేసుకోవడం షోస్ హౌ humble and down to earth Nagarjuna garu is. So Nagarjuna garu, we very proud that he's got an opportunity to work with you. Chala santoshanga undi. Thanks to director garu for having selected Roshan. All these things nu tarvata cheppali, nee tarafuna men cheptunnamu. And finally Koti garu abbai Roshan, indaka song chala baagundi Roshan, because ఒకటే సినిమాలో ఇంత వైవిధ్యం ఉండేటువంటి సంగీతాన్ని చూపించడం అనేది గ్రేట్. కోటి గారు, యూ హ్యావ్ కాంపిటీషన్ ఎట్ హోమ్. అండ్ ఫస్ట్ మూవీలోనే నాగార్జున గారితో పాట పాడించినటువంటి రోషన్ సెకండ్ మూవీలో తప్పకుండా నాతో పాడిస్తాడన్న నమ్మకం నాకుంది. వాట్ ఎల్స్ కెన్ ఐ సే? నిర్మలా కాన్వెంట్, నేను చదివింది సెయింట్ ఆన్స్ కాన్వెంట్, అంతకన్నా నాకు తెలియదు. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ నిర్మలా కాన్వెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. థ్యాంక్ యూ. ఏంటి ఇంతే మాట్లాడారు? థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈరోజు చాలా మందికి పెద్ద ఢబీమని పడి ఉంటుంది, ఇంత పెద్ద అబ్బాయి ఉన్నాడా, డెబ్యూ చేస్తున్నాడా అనేసి. సుమ గారికి, రాజీవ్ గారికి. నీకు మాత్రం ఇద్దరు అబ్బాయిలు లేరా ఏంటి? ఇంట్లో దాచేసావు. డబ్బీ అనవసరంగా ఇరుక్కున్నావు అనసూయ. థ్యాంక్ యూ సో మచ్ ద కనకాలాస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ రోషన్, కనకాల. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. మీరు వెళ్ళండి, నేను వస్తా. నేను అడగాలనుకున్నాను కానీ నిజంగా ఏంటి నేను ఏడుస్తానా? మీకు పాడవుతుంది, ఆగండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చాలామంది అనుకుని ఉంటారు ఏంటి అనసూయ వచ్చింది ఈరోజు ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుని యాంకరింగ్ చేయడానికి. ఓహో, కేవలం నాకు సార్ ఆడియోస్ చేస్తుందా? ఇలాంటి బోల్డ్ అని రాగానే పడ్డాయి నాకు. ఎందుకు చేస్తున్నానో ఇప్పుడు తెలిసింది కదా. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ ఇట్.